నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. బంగ్లాదేశ్ పరిసరాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం బలహీనపడింది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదిలి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఇవాల్టి నుంచి 5 రోజులు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నల్లగొండ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నైరుతి రుతుపవనాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, రుతుపవనాల పరిస్థితి ఎట్లా ఉంది? నైరుతి రుతుపవనాలు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాయి. అవి కాస్త ఏదైతే ఈశాన్య దిశగా వెళ్ళినట్టుగా ఇప్పటికే ఒడిశాతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉంది. పూర్తి స్థాయిలో ఇటు తెలంగాణలో నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. అవి కాస్త తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. 4 రోజుల పాటు ఇక వర్షాలు కొంత తగ్గుముఖం పట్టినట్లు అని కూడా చెప్పారు. అంతేకాకుండా 7 నుంచి 9 డిగ్రీలు ఉష్ణోగ్రతలు కూడా తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాల ఆగమనం దృష్ట్యా పూర్తిగా నల్గొండతో పాటు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి నల్గొండ పట్టణంతో పాటు ఇటు ఖమ్మంతో పాటు మహబూబాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షం అనేది కురుస్తుంది. ఎక్కడికక్కడ రోడ్లు కూడా భారీగా వరద నీరు వచ్చి చేయడంతో లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయమైనట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తిగా 4 రోజుల పాటు కొంత తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఏదైతే జూన్ మొదటి వారంలో మరొకసారి అల్పపీడనం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ క్యూములర్ నింబస్ మేఘాలు ఏవైతే ఉన్నాయి పూర్తిగా ఎండల తీవ్రత కొంత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో క్యూములర్ నింబస్ మేఘాలు కూడా అలుముకొని పూర్తిగా వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది. రైట్, ఎక్కువగా ఏ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కిరణ్? ప్రస్తుతానికి వర్షాల తీవ్రత అయితే 4 రోజుల పాటు విరామం ఇచ్చినట్లు అని చెప్పుకోవచ్చు. నైరుతి రుతుపవనాలు మొదటి దశ తెలంగాణను ఇటు తాకినట్టు నేపథ్యంలో తెలంగాణలో కూడా పూర్తిగా విస్తరించాయి. ఆ తర్వాత కూడా ఏదైతే ఇటు ఈశాన్య రాష్ట్రాలకు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అటు ఒడిశాతో పాటు ఛత్తీస్గఢ్ జిల్లాలో కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ప్రస్తుతానికైతే తెలంగాణకు వర్ష సూచనకు సంబంధించినటువంటి అలర్ట్స్ అయితే ఏ విధంగా కూడా జారీ చేయలేదు. కొంత గ్రీన్ అలర్ట్లు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో మోస్తారు వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఒక దిక్కు ఇంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్న సమయంలో మరి ఎందుకని వాతావరణ శాఖ ఇంకా ఎందుకని అలర్ట్లు జారీ చేయలేదు కిరణ్? రైట్, థ్యాంక్ యూ. ఇక ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. భారీ వర్షాలు వరదతో కృష్ణానదిపై గల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. మహబూబ్ నగర్ లో ఉన్న జూరాల ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో నిన్న సాయంత్రం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 74,000 క్యూసెక్కుల ఇన్ఫో ఉండగా 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా దిగువన గల శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరనుంది. కాగా మే నెలలో జూరాల గేట్లు ఎత్తడం ప్రాజెక్టు చరిత్రలోనే ఇది మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు.
సబ్బండ వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేసింది. మత్స్యకారులను నయవంచనకు గురి చేసింది. బడ్జెట్ కేటాయింపుల్లో న్యాయం చేయడం లేదని తెలంగాణ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మండిపడింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తమ సమస్యలను మత్స్యకారులు వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులు కుంటలను నిండుగా నింపిందని ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు గుర్రాల మల్లేశం అన్నారు. బీఆర్ఎస్ పలు స్కీమ్స్ ప్రవేశపెట్టాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఏ పథకం లేదన్నారు. అందాల పోటీలకు 200 కోట్లు ఖర్చు చేసేందుకు డబ్బులున్నాయి. మత్స్యకారులకు కేవలం 20 కోట్లు కేటాయిస్తారా అని మండిపడ్డారు. సమావేశంలో మత్స్యకారుల నేతలు పండుగ భాలు ముదిరాజ్, మన్నిరాజ్, బాలరంగం పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చి 18 నెలలు సంవత్సరంలో గడిచింది. మీరిచ్చిన అనేక హామీలు ఒక్కటి కూడా ఆచరణకు నోచుకోని పరిస్థితిలో ఉన్నాయి. గత ప్రభుత్వ పాలకులు ఈ రంగం పట్ల అన్ని విధాల ఆలోచించి మాకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మా జాతులను ఆదుకున్నటువంటి పరిస్థితి ఉండే. 80 కోట్లు సీడ్ సప్లై చేయాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ మత్స్యశాఖ కేవలం 20 కోట్లు మాత్రమే సీడ్ సాకింగ్ చేయడం జరిగింది. మరి ఎందుకు 60 కోట్ల సీడును కుదింపు చేసిండ్రు? ఈ నిరుపేద మత్స్యకారుల కడుపున కొట్టాలని నిజంగా మీకు ఎందుకు అనిపించింది? మా పట్ల మీకు ఇంత వివక్ష ఎందుకు? మరి దీన్ని మీరు ఏ రకంగా కుదించాలనుకున్నారు? ఎందుకు కుదించాలనుకున్నారు? దీనివల్ల ఏ జాతికి నష్టం? మీరు ఒకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా దీని మీద మాకు న్యాయం జరగకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇన్ టైంలో ఇస్తే రైతులకు 70,000 కోట్లు ఇచ్చినాము, 20,000 కోట్లు ఇచ్చినాము. మేము కూడా రైతులమే కదా, మరి మాకు కూడా చేపలకు ఇస్తే కూడా బాగుంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. లేకుంటే మేము మత్స్యశాఖ ముట్టడి చేస్తాము, సెక్రటరియట్ ముట్టడి చేస్తాము. బడ్జెట్లో కేటాయింపు తగ్గించి మరి మత్స్యకారుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు. చాలా జిల్లాల్లో 33 జిల్లాల్లో ఇంకా చాలా 70% ఇంకా జిల్లా అధ్యక్షులకు ఎలక్షన్ జరపలేదు. ఎందుకంటే ఎలక్షన్ జరిపితే రాష్ట్ర అధ్యక్షులు మరి వాళ్ళ చేతిలో ఉండాలని ఒక ఆలోచనతోనే దీన్ని పొడిగిస్తూ వస్తున్నారు. కోర్టుకు వెళ్ళాం, కోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చింది. వాటిని కూడా మరి పాటించకుండా ఇంకా కాలయాపన చేస్తున్నారు. మేము ఒక్కటే కోరుతున్నాం, ఒకవేళ మీరు మత్స్యరంగంలో టెండర్లు పిలవకపోయినా సరే మరి అన్ని మత్స్యకార సంఘాలు అయితే ఉన్నాయో ప్రాథమిక సహకార సంఘాల అకౌంట్లలో డబ్బులు వేయండి. అదన్నా చేయండి. కనీసం 6,500 సొసైటీలు, 4,65,000 పైన సభ్యులు, ఇంత పెద్ద రంగాన్ని మరి ప్రభుత్వం నిర్వీర్యం చేసే విధంగా, అంటే ఇంత పెద్ద సంస్థను కాపాడవలసింది పోయి నిర్వీర్యం చేసిందని చెప్పక తప్పదు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలాల పాటు అందులో 8 సంవత్సరాలు అత్యధికంగా మరి ఈ మత్స్యకారులకు సంక్షేమ పథకాలు ప్రకటించి మరి ప్రతి సంవత్సరం కూడా జూన్ మాసం కంటే ముందే టెండర్లు పిలిచి మరి మత్స్యకారులను ఆదుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముదిరాలకు కేటాయించినటువంటి మత్స్యకారులకు కేటాయించినటువంటి బడ్జెట్ 80 కోట్లు ఉంటే 20 కోట్లు గత సంవత్సరం. ఈ సంవత్సరం 19.26 కోట్లు కేటాయించారు. ఎంత సిగ్గుచేట అది. అందాల పోటీలకు 200 కోట్ల రూపాయలు పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మత్స్యకారులకు ఒక 100 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టలేకపోతున్నది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నాను. మరి 200 కోట్ల రూపాయలు పెట్టిన అందాల పోటీలకు పెడితే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎంత రాబడి వచ్చింది, ఎంత ఆదాయం వచ్చింది? ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రోజు ప్రతి సంవత్సరం ఒక 100 కోట్ల రూపాయలను మత్స్యకారుల కోసం పెట్టుబడి పెడితే ఈరోజు 6,000 కోట్ల రూపాయలను మనము సంపదను మత్స్యశాఖ సృష్టించడం జరుగుతుంది. అంటే ఒక 100 కోట్లను మత్స్యకారులకు పెడితే 6,000 కోట్ల సంపద సృష్టిస్తున్నారు మత్స్యకారులు. మరి 200 కోట్ల రూపాయలు మరి అందాల పోటీలు పెట్టినావు కదా, మరి ఎంత సంపద సృష్టించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందని ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను.
కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఫిషరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిట్టల రవీందర్ మండిపడ్డారు. సబ్బండ వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేస్తోందని నిప్పులు చెరిగారు. మత్స్యకారులను నయవంచనకు గురి చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులు, కుంటలను నిండుగా నింపితే రేవంత్ సర్కార్ ఎండబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయకపోవడం దుర్మార్గం అంటున్న పిట్టల రవీందర్తో మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ఋతుపవనాలు చేంజ్ కాగానే మత్స్యకార సహకార సంఘాల వాళ్లకు ఉపాధి దొరుకుతుంది. కాకపోతే ఈ సంవత్సరం ఋతుపవనాలు ముందుకు రాగానే కూడా వారికి ఉపాధి కరువైందని కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఋతుపవనాలు మార్పు రాగానే కూడా మత్స్యకార సహకార సంఘాల నాయకులను కూడా పిలిపించి వారికి చేప పిల్లలను పంపిణీ చేసేవారు. వారికి టెండర్లు వేసి కూడా వారికి జీవన ఉపాధి కూడా కల్పించేవారు. కానీ ఈ సంవత్సరం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరంన్నర దాటిన కూడా వారికి ఎలాంటి ఉపాధి లేదని కూడా మనకు తెలుస్తా ఉంది. దీనిపై మరింత మనతో పాటు మాట్లాడేందుకు మాజీ కార్పొరేషన్ చైర్మన్ పిట్టల రవీంద్రరావు గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకున్నాం. అన్న చెప్పండి, అంటే ప్రధానంగా ఈ రోజు రాష్ట్రంలో ఏం నడుస్తుంది? మత్స్యకారులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పేసి వారు కొద్దిసేపటి క్రితమే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? వాళ్ళ ఆవేదనలో అర్థం ఉన్నది. ఎందుకంటే గతంలో వాళ్ళు అనుభవించినటువంటి వైభవానికి ఈ ప్రభుత్వం కక్ష కట్టినట్టుగా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారులందరి మీద దాదాపు 20 లక్షల జనాభా ఆధారపడి దీని మీద జీవిస్తున్నారు. వాళ్ళ మీద కక్ష కట్టినట్టే ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది. 18 నెలల కాలంలో ఇంతవరకు ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి నోటి నుంచి మత్స్యకారులకు ఈ సహాయం చేయడానికి మేము ఆలోచిస్తున్నాం అనేటువంటి మాట కూడా, భరోసా కూడా ఇంతవరకు రాలేదు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు ఇంతవరకు అతి లేదు, గతి లేదు. 2023-24 సంవత్సరంలో చేప పిల్లలు వేసిన పాపానికి ఇలా కాంట్రాక్టర్లు పుస్తలు అమ్ముకునే దుస్థితిలో ఉన్నారు. 95,000 కోట్ల రూపాయల బాకీ ఈ ప్రభుత్వం ఇవ్వాలి. గత సంవత్సరం వేసిన దానికి ఇప్పటికి కలిసి 134 కోట్ల రూపాయలు ఇలా చేప పిల్లలు వేసిన కాంట్రాక్టర్లకు బాకీ పడి ఉన్నది ఈ ప్రభుత్వము. ఈ సంవత్సరం చేప పిల్లలు ఏత్తరా ఏయరా అనేది ప్రభుత్వానికే తెలియకుండా అయోమయంలో ఉన్నది. మార్పు అని ఊదరగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక 2 రకాల దరిద్రాలు బట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యరంగానికి, మత్స్యకారులకు 2 రకాల దరిద్రాలతోని ఇలా బాధపడతా ఉన్నారు. ఒక దరిద్రం ఏంటంటే కాళేశ్వరాన్ని ఎండబెట్టి చెరువులన్నీ ఎండబెట్టారు. కాబట్టి వేసిన చేప పిల్లలు కూడా పెరగడానికి నీళ్లు లేక, అవకాశాలు లేక అదొక దరిద్రం పట్టుకున్నది. గతంలో వేసిన చేప పిల్లలకు కనీసం పెరగడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. రెండవ దరిద్రం ఏంటంటే గత సంవత్సరం కూడా, అంటే మొన్న పోయిన సంవత్సరం కూడా చేప పిల్లలు సగం ఎత్తామన్నారు, సగం కూడా వేయలేదు. సగం కూడా వేయకుండా 24 కోట్లు 25 కోట్లు వేసామని లెక్కలు చెప్తున్నారు, కానీ అది కూడా లేదు. ఇన్ని దరిద్రాలు ఒక్క మత్స్యరంగంలో. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతదాకా మత్స్యశాఖ మంత్రి ఎవరి ఇదిలో కూడా పోయింది. అసలు ఆ ముఖ్యమంత్రి కిందనే కూర్చోబెట్టుకున్నాడు ఆ మత్స్యశాఖను కూడా. ఆయనకు ఉన్నాయే చేయడం సాధనించలేదు. మళ్ళీ ఈ మత్స్యశాఖను కూడా దగ్గర పెట్టుకున్నాడు. గత ప్రభుత్వం 2016లో ప్రారంభించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం 9 సంవత్సరాలు నిర్నిరోధంగా బ్రహ్మాండంగా జరిగింది. 573 కోట్ల రూపాయల విలువైన రూపాయలు ఖర్చు పెట్టింది మత్స్యరంగం మీద. జలకళ లాంటి నీళ్లు ఉన్నాయి, చేపలు వచ్చినాయి. కానీ మరి ఏమైంది? ఈ 2 సంవత్సరాల నుంచి ఏమైంది? గత ప్రభుత్వము 1000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి, ఎన్సీడీసీలో అప్పులు తీసుకొచ్చి సమీకృత మత్స్య అభివృద్ధి పథకం అని ఒక ప్రభుత్వం పెట్టి మత్స్యకారులకు మోపెడ్స్ అవి ఇవి మొత్తం మీద వాళ్ళని మౌలికంగా అన్ని రకాల ఆదుకున్నది. గమ్యగోచరంగా ఉన్నది ప్రభుత్వంలోనే. అసలు ఏం చేద్దాం అనుకుంటారు ఈ మత్స్యరంగాన్ని? 6,000 సొసైటీలు, 4.5 లక్షల మంది మత్స్యకారులు, వాళ్ళ కుటుంబాలు కలిసి 20-25 లక్షల మంది జనాభా ఆధారపడి ఉన్న మత్స్యరంగాన్ని ఇంత నిర్లక్ష్యము నేను ఎంతవరకు ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఈ ప్రభుత్వము మనకు ఏమవుతుందంటే చేసుకున్నందుకు చెరికాసేపని అంటే అవుతుంది ఇప్పుడు పరిస్థితి. ఎన్నుకున్నామో అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని దించడానికి రాజ్యాంగంలో మనకేం అవకాశాలు లేవు. సచ్చినట్టు మనం 3 ఏళ్ళు ఇంకా మళ్ళీ 3 ఏళ్ళు భరించాలి. కానీ మరి 3 ఏళ్లలో ఈ బతుకులన్నీ ఏమవుతాయి? ఈ 25 లక్షల జనాభా ప్రజల యొక్క స్థితి ఏం కాబోతున్నది రాబో భవిష్యత్తులలో? చేప పిల్లలు లేకపోతే కనీసం చెప్పాలి, బాబు మా దగ్గర చేత కాదు, ఆయన ఎవడు మమ్మల్ని దేక్తలేడు, అప్పిత్తలేడు, ఇవన్నీ చెప్తున్నావు కదా. అట్లనే ఇది కూడా చెప్పు. ఇప్పుడు నువ్వు ఉద్యోగులకు చెప్పినావు, మాతో మా శాతం అయితే లేదు, మా నుంచి కాదు అని కుండెత్తేసినావు. అట్లనే ఇది కూడా బుట్టెత్తాయి, మాతో కాదు, శాతం కాదు, మేము వేయలేమయ్యా చేప పిల్లలు అని చెప్తే అయిపోతుంది కదా. ఎవరి తిప్పల వాళ్ళు పడతారు మత్స్యకారులు, అప్పో సప్పో చేసుకుంటారు, వాళ్ళు ఉన్న నీళ్ళల్లో ఇంత చేపలు వేసుకొని బతుకుతారు.
కాబట్టి ఏది చెప్పకుండా నువ్వు పెట్టకుండా ఎందుకు ఈ గందరగోళము, ఎందుకు ఈ దుస్థితి ప్రజలకు? కాబట్టి ఈ ప్రభుత్వము ఘోరంగా విఫలమైంది. అలా మంత్రులకే ముఖ్యమంత్రి పేరు తెలుస్తలేదు, ముఖ్యమంత్రికే ముఖ్యమంత్రి పేరు తెలుస్తలేదు, అలా ఈయన పెట్టిన రాహుల్ గాంధీకి ఈయన పేరు తెలుస్తలేదు. ఇంత దుస్థితి ఎక్కడ చూడలే. ఇంత దీన స్థితి, దుస్థితి కూడా కాదు, చాలా దీనమైన పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పేరే ఎవరికి తెలుస్తలేదు. ఇప్పుడు ఆయన కేసీఆర్ గురించి పోల్చుకోవడం అనేది హాస్యాస్పదం. కాబట్టి మొత్తంగా ఈయన ప్రభుత్వాన్ని చూడాలంటే, ఈయన పాలన చూడాలంటే, ఈయన కెపాసిటీని అంచనా వేయాలంటే ఒక మత్స్యరంగం చూస్తే సరిపోతుంది. ఏం చూడక్కర్లే. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా చూడడానికి మొత్తం చూడక్కర్లే, ఒక మెతుకు చాలు. ఆ మెతుకు మత్స్యరంగమే. ఇప్పుడు ఒక మంత్రిని పెట్టుకునే దిక్కు లేదు. నీకు ఏం ప్రాబ్లం అయ్యా మంత్రిని పెట్టడానికి? ఈ రంగానికి ఒక మంత్రిని పెట్టుకునే దిక్కు లేదు. మరి నువ్వు తీసుకున్నావు, నువ్వు ఒక్క రివ్యూ చేయలేదండి ఇప్పటి వరకు 18 నెలల్లో. అదే అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఒక్క రివ్యూ చేయలేదు ఇంతవరకు, ఒక మీటింగ్ పెట్టలేదు ఆయన. ఎందుకు సాతగానప్పుడు ఎందుకు చేయాలి పనులు? సాతగానంలో ఎత్తేసి అవతల పడాలి, ఇంకోరికి అప్పచెప్పాలి చేసుకోనికి. ప్రజలు రెడీ ఉన్నారు, ఎవరికి అప్పచెప్పాలి ఏంటనేది ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. కానీ రాజ్యాంగంలో ఆ వెసులుబాటు లేదు కాబట్టి బతికిపోతున్నావు నువ్వు. కాబట్టి ఇప్పటికైనా కూడా నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం ఎన్ని మాటలు చెప్పినావు ఎలక్షన్ల ముందు గుర్తు చేసుకుంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. భూమి ఆకాశాలకు సంబంధం లేని అట్లా మాట్లాడినావు ఎలక్షన్ల ముందు. మరి ఏదో ఒక్కటి చేయకపోతే మత్స్యకారుల గురించి ఎన్ని మాట్లాడినావు నువ్వు? కార్పొరేషన్ పెడతాను, ఏం ప్రాబ్లం అయింది నీకు? ఏందేందో పెడుతున్నారు కదా కమిటీలు. ఇవి మా కార్పొరేషన్ పెట్టి మంచిగా చేయడానికి ఏమున్నది? ఇప్పుడు ఎంత దుర్భరంగా ఉన్నది, ఎంత చండాలంగా ఉన్నది అని చెప్పడానికి సోషల్ మీడియాలో వస్తున్న అవి చాలా తక్కువ. ఆ భాష, ఆ మాటలు ఎందుకంటే చాలా పెద్ద గొప్పవి వాడాలి. మర్యాద ఆడడం వచ్చి వాడతలేం. కానీ ఏమన్నా అర్థం ఉన్నదా? చిన్న రంగం ఇది మత్స్యరంగం అనేది. 20-25 లక్షల మంది 10% పాపులేషన్ ఆధారపడి ఉన్నటువంటి రంగాన్ని కనీసం పట్టించుకోవాలి కదా. ఇంకా ఉల్టా మాట్లాడుతున్నావు. కాబట్టి నీకు చేత కాదనేది తేలిపోయింది. ఇప్పుడు నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా, ఇప్పుడు ఆ రాహుల్ గాంధీ ఎవరో మా పార్టీ అధ్యక్షుడు ఈయన పెట్టినోడు, కనీసం ఏం జరుగుతుందో తెలంగాణలో ఆలోచించావా? ఆలోచించి ఆయన మారుతారా, లేకపోతే మీ ప్రభుత్వాన్ని మార్చేవాళ్ళు కానీ అప్పచెప్తారా? ఏమైనా చేయండి. ఇట్లే కొనసాగితే ఇక 3 ఏళ్ళు బతకాలంటే జనాలు చచ్చిపోతారు. ఎట్లా బతుకుతారు చెప్పు ఈ పరిస్థితులలో? కాబట్టి కనీసం బతుకు తెరువు లేకుండా చేస్తే ఎట్లా మీ ప్రభుత్వం? మీకు ఉన్నదే 1-2 రాష్ట్రాలు ఈ దేశంలో, 29 రాష్ట్రాలల్లో నామరూపాలు లేకుండా నాశనం అయింది మీ పార్టీ. ఈ ఉన్న 2 కూడా కాపాడుకోలేని దుస్థితిలో మీరు దేశాన్ని వెళ్దామని తిరిగితే ఎట్లా? మమ్మల్ని పిలిపించి టెండర్లు వేయండి, ఆ టెండర్ ద్వారా కూడా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాలను కూడా ప్రారంభించండి అని చెప్పేసి మత్స్యకార సహకార సంఘాల నాయకులు కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో కూడా మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, హైదరాబాద్. 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల పొట్టకొట్టిందన్నారు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. హన్మకొండ బస్టాండ్ వద్దనున్న రుద్రమదేవి ఆటో స్టాండ్ పరిసర ప్రాంతాలు దుర్గంధం, మురికి నీరుతో నిండిపోయాయన్నారు. ఆర్టీసీ ఆర్ఎంఓతో మాట్లాడి ఆటో స్టాండ్ వద్ద మౌలిక వసతులు కల్పించాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో రైల్వే అధికారులు నగదు వసూలు చేసేవారు కాదని, ఇప్పుడు ఆటో కార్మికుల వద్ద నగదు వసూలు చేయడం న్యాయం కాదన్నారు. ఆటో కార్మికులకు ఇస్తామన్న 12,000 భృతిని ఇవ్వాల్సిందే అన్నారు. ఆటో కార్మికులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ చిరు వ్యాపారులను కూడా వదలడం లేదు. హైదరాబాద్ లో హైడ్రా పేరుతో మిడిల్ క్లాస్ పీపుల్ ను బెంబేలెత్తించారు. ఇప్పుడు ఓరుగల్లులో స్ట్రీట్ వెండర్స్ ను హడలెత్తిస్తున్నారు. 3 రోజుల క్రితం హన్మకొండ చౌరస్తా సిటీ బస్టాండ్ సమీపంలో వీధి వ్యాపారుల దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. చిరు వ్యాపారులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. స్ట్రీట్ వెండర్స్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నామని, సడన్ గా వెళ్లాలంటే ఎక్కడికి వెళ్లాలని వ్యాపారులు బోరుమంటున్నారు. ఇప్పుడే బయట వచ్చిన అక్కడ నేను రూపాయలు లేకుండా ఇప్పుడే మొత్తం లోపలి సూర్యాపేట జిల్లా కోదాడలో 10 గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. కట్టకొమ్మగూడెం జాతీయ రహదారిపై అండర్ పాస్ నిర్మించాలని నిరసనకు దిగారు. సుమారు 10 గ్రామాలకు అండర్ పాస్ నిర్మాణం లేక వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి వెంటనే అండర్ పాస్ నిర్మాణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
NH65 మీద అండర్ పాస్ నిర్మించాలని గత కొన్ని సంవత్సరాలుగా మేము కోరుతూ ఉన్నాం. ఆల్రెడీ మొన్న శాంక్షన్ అయిందని గౌరవ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఆల్రెడీ చెప్పినారు. మేము కూడా సంతోషపడినాం. తీరా చూసేసరికి అది నల్లమండగూడెం దగ్గర రామాపురం అని, ఇదో మాది రామాపురం అని వాళ్ళు జాతీయ రహదారులు 2 డబల్ పడదని చెప్పి తీసేసిరని ఈ మధ్య మా దృష్టికి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేము ఈ యొక్క 10 గ్రామాల ప్రజలు వచ్చి సరే సంఘీభావంగా ఇక్కడ ధర్నా చేద్దామనే ఉద్దేశంగా వచ్చినాం. సరే మాకు కొన్ని వందల మంది ఈ రహదారి మీద యాక్సిడెంట్ అయి చనిపోయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రహదారుల మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి, గౌరవ రహదారుల శాఖ కోమరెడ్డి వెంకరెడ్డి గారికి, మా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా గౌరవ ఎమ్మెల్యే గారు పద్మావతి రెడ్డి గారికి, మా 10 గ్రామాల ప్రజలందరి తరపున వేడుకుంటున్నాం. మేడం, మీరు దీన్ని ఏ రకంగానైనా అండర్ పాస్ నిర్మించాలి. ఇప్పటికీ వందల మంది చనిపోయారు. ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మాకు ప్రాణ రక్షణ ఖచ్చితంగా అండర్ పాస్ నిర్మిస్తేనే తప్ప ఏ నైట్ ఏ టైం ఎవరు ఏ టైంలో ఏమైద్దని బిక్కు అనుకుంటా ఊళ్ళకి చేరాల్సిన పరిస్థితి. దీన్ని అందరూ సహృదయంతోనే ఆలోచించి మాకు అండర్ పాస్ నిర్మించాలని అందరం ముక్తకంఠంగా కోరుకుంటున్నామండి. పేదల జీవితాలతో రేవంత్ సర్కార్ ఆడుకుంటోంది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మోసం చేస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు కేటాయిస్తున్నారు. ఇళ్ల కోసం మరికొందరు డబ్బులిచ్చి మోసపోతున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇంటి జాబితాలో పేరు తీసేశారని దొడ్డి అశోక్ అనే వ్యక్తి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇక తనకు ఇల్లు రాదన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చాడు. రేవంత్ ప్రభుత్వంపై గ్రామస్తులు మండిపడ్డారు. ప్రజల ప్రాణం అంటే లెక్కలేదా అని ప్రశ్నించారు. అశోక్ మృతదేహాన్ని పంచాయతీ వద్దకు తీసుకెళ్లి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఇంటి వద్ద దిక్కును కోల్పోయామని భోరున విలపించారు. ఇక తమ భాగోగులు చూసేదెవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు తీసివేయడంపై అశోక్ తీవ్ర మనస్తాపం చెందాడని స్థానికులు చెబుతున్నారు. ఆ క్రమంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు. ఇల్లు ఇస్తలేరు అని ఇక నాకు మా ఇంటికి వచ్చిండు. వచ్చి ఎందుకు అట్లా ఏడుస్తావంటే నాకు ఇల్లు ఇస్తలేరు అక్క, నేను వస్తా అని ఇల్లు కోసానికే వచ్చిండు సార్. ఇల్లు ఫస్ట్ వచ్చింది, వచ్చి సర్టిఫికెట్ కూడా ఉంది కానీ అప్పుడు ఇయ్యలే. ఇక అట్లనే ఆపేసిర్రు. ముగ్గురు బిడ్డలు ఆయనకు, ముగ్గురు బిడ్డలు ఏం న్యాయం చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఎక్కడ భూమి ఇవ్వాలి, 2 బిడ్డలకు జాబులు ఇవ్వాలి. మా డాడీకి ఇల్లు వచ్చిందని చెప్పారు. మళ్ళీ నెల రోజులు అయినాక ఇప్పుడు రాలేదని చెప్పి మా డాడీ ఇప్పుడు ఇంటికి వచ్చి ఎవరికి తెలియకుండా ఊరేసుకుండు. గవర్నమెంట్ మాకు ఏ విధంగానైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం. మాకు మా డాడీ పెద్ద దిక్కు కానీ ఇప్పుడు మా డాడీ లేకుండా పోయిండు. అతని పేరు లిస్టులో వచ్చింది. అతనికి జాగ ఉంది, ఇల్లు లేదు. ఆ రకంగా కూడా జాగ లేకుండా మాట్లాడుకున్నాడు. లిస్టులో పేరు వచ్చింది కాబట్టి ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచనతో ఉన్నాడు. ఆ వచ్చిన ఇల్లుని మళ్ళా సర్టిఫికేట్ నుంచి తొలగించడం జరిగిందట. కాబట్టి దాని గురించి దిగ్భ్రాంతి చెంది బాగా మనస్తాపం చెంది ఆయన ఉరేసుకో చావడం జరిగింది. ఇట్లాంటి చావులు తెలంగాణ ప్రభుత్వంలో, ఈరోజు ఉన్న ప్రభుత్వంలో చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు అశోక్ కుటుంబానికి తగిన న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే అతను 3 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు లేదు, ఎకరా భూమి లేదు, ఏది లేదు. కాబట్టి అతనికి 1 ఎకరా భూమి ఇవ్వాలి. మరియు అతని 2 బిడ్డలకు కానీ లేకపోతే వాళ్ళ భార్య కానీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అతని కుటుంబానికి ఒక ఇంటి జాగా ఇల్లుని కేటాయించి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా అందరు కూడా ఇచ్చిండ్రు. రైతు బంధు ఇస్తే అందరికి ఇచ్చినాము, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే అందరికి ఇచ్చినాము. ఈ పార్టీ ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇచ్చినాము. పేదవాళ్ళు ఎవరున్న వాళ్ళకి చూసేయాలి. కానీ ఈరోజు
ఈయన మా పార్టీ, ఈయన ఈ పార్టీ, ఈయన కమ్యూనిస్ట్ పార్టీ, ఈయన కాంగ్రెస్ పార్టీ, ఈయన బీఆర్ఎస్ పార్టీ అని ఇట్లా బొట్లు పెట్టి మీరు ఇస్తా అంటే పద్ధతి కాదు. పేదవాళ్ళు ఎవరుంటే వాళ్ళకి ఇవ్వాలి. నిజంగా నిరుపేదలు ఎవరైతే గురి చేసుకొని ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. కానీ బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఈరోజు ఇల్లు ఇచ్చి ఈ విధంగా పేదవాళ్ళ ప్రాణాలు తీయడం మంచిది కాదు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ఎవరు హత్య చేసింది. ఇది ఖచ్చితంగా దీనికి ఫలితం వాళ్ళే వహించాలి, దీనికి బాధ్యత వాళ్ళే వహించాలి. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఏ విధంగా న్యాయం చేస్తుందో ఆర్డీఓ గారు, అందరు కూడా కలెక్టర్ గారు అందరు కూడా ఇక్కడ వచ్చి ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తుందో చెప్పిన దాకా ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీ దగ్గరనే ఈరోజు ఉంటాము. ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు గ్రామస్తులు కానీ మేము కానీ అన్ని పార్టీల నాయకులు కానీ ఇక్కడే ఉండి ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు అంతవరకు ఇక్కడే ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ఆర్డీఓ గారు ఖచ్చితంగా ఇక్కడ రావాలి, కలెక్టర్ గారు రావాలి, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు ఈరోజు ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తాడు, ఆ పిల్లలు రేపు చదువుకోవడానికి కానీ భవిష్యత్తులో బతకడానికి ఏ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ప్రభుత్వం చనిపోయిన కుటుంబానికి ఎకరాన్ని భూమి ఇవ్వాలి. ఆ పిల్లల్ని, ఆడపిల్లలు అందరినీ కూడా చదివించాలి ప్రభుత్వమే. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఇల్లు అంటున్నారు కదా, ఇల్లు కట్టించి ప్రభుత్వం పూర్తి వాళ్ళకి సహకారం ఇచ్చి న్యాయం. ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో హోర్డింగ్ ఎక్కి నిరసన తెలిపాడు యువకుడు. హనుమకొండలోని రామ్నగర్కు చెందిన పాషా అబ్దుల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఆందోళనకు దిగాడు. హోంగార్డుగా పనిచేసిన పాషా అబ్దుల్ తండ్రి లతీఫ్ 4 ఏళ్ల క్రితం చనిపోయారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టినా ఇందిరమ్మ ఇల్లు రావడం లేదని పాషా ఆవేదన వ్యక్తం చేశాడు. స్థానికులు పోలీసులు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు పాషా హోర్డింగ్ దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి. వానాకాలం బోనస్పై మహిళా రైతు తన ఆవేదన చెప్పుకుంటున్నా స్పందించకుండా వెళ్లిపోయాడు అడిషనల్ కలెక్టర్. వడ్ల దగ్గరకు రమ్మన్నా ముఖం చూడకుండా వెళ్లిపోతున్నారని అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు పండించి వానాకాలం పెడితే బోనాలు కూడా బయలే. మా సార్ వచ్చిండు, కలెక్టర్ వచ్చిండు, రమ్మన్నా కూడా రాకుండా కారెక్కిపోయింది. ఒడ్డు పెట్టుకోమంటే పెట్టుకుంటలేడు. 1 నెల రోజులు దాటింది. ఏమంటారంటే ఎప్పుడైనా పెడతా అంటారు కానీ పెడతలేరు. సార్ బత్తాలి అన్నా ఇస్తలేడు, వస్తాయి అంటాడు. గ్రామం అమ్మాపురం. మా ఈ ఒడ్లు వానకు పోయినా వానాకాలం ఒడ్లు కాంటా పెట్టిన అవి ఇంతవరకు బోనస్ పడలేదు. నాకు 20 క్వింటాలు అయినాయి. అవి డబ్బులు ఇంతవరకు పడలేదు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.